హలో వ్యూవర్స్, నేను మీ అఖిల్ పాలడుగు. వెల్కమ్ టు అఖిల్ పాలడుగు టేల్స్. హారర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే మీరు డిస్నీ హాట్‌స్టార్ ఓపెన్ చేసి 'పొలిమేర' అని చెప్పి ఒక సినిమా ఉంటుంది. దాన్ని డెఫినెట్‌గా చూసేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం మావాడికి పోయే రివ్యూ 'పొలిమేర 2' గురించి. 2 మూవీ రివ్యూ మీరు చూడాలంటే వన్ మీరు చూడాలి కదా. సో ఫస్ట్ మీరు అది చూడండి, ఆ తర్వాత వచ్చి రివ్యూ చూడండి. సో 'పొలిమేర 2' సినిమా రివ్యూ అంటే మనం డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 'పొలిమేర 2' చిన్న సినిమాల్లో బాగా ఈ రీసెంట్ టైమ్స్లో బాగా హైప్ వచ్చిన సినిమా. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అందరూ చాలా బాగా వెయిట్ చేశారు. కానీ ఈ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతామని చెప్పి చిన్నగా బాధపడ్డా అప్పట్లో. కానీ తర్వాత థియేటర్ రిలీజ్ అని చెప్పారు, కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా. సో 'పొలిమేర 1' చూసి నేనంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాను, 'పొలిమేర 2' థియేటర్లో చూస్తాకి అంత ఎగ్జైటింగ్గా పొద్దున్నే వెళ్ళా. సో ఇప్పుడు ఆ రివ్యూ ఏంటో చూద్దాం. 'పొలిమేర 2' స్టోరీ కనిపించకుండా పోయిన కొమరైన వదడ్డానికి వెళ్ళిన జంగే దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అయ్యింది అనమాట. యాక్చువల్గా మూవీ స్టార్టింగ్లో పార్ట్ 1 సంబంధించిన కొన్ని సీన్స్ చూపిస్తారు. దాని తర్వాత మెల్లగా స్టోరీలోకి తీసుకొస్తారు అనమాట. బేసికల్గా ఈ స్టోరీలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ లైక్ ఒక కొత్త సీఏ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యింది. ఆ సీఏ క్యారెక్టర్ ఏంటి అంటే ఆ ఊర్లో జరుగుతున్న ఆకస్మిక మరణాల గురించి ఎంక్వైరీ చేయడానికి అతను వస్తాడు. అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు అదే ఊరికి. ఎందుకు అంటే ఆ ఊర్లో ఒక టెంపుల్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు వస్తారు. అసలు కనిపించకుండా పోయిన కొమరయ్య దొరికారా దొరకలేదా, అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఊరికి ఎందుకు వచ్చారు, ఆ టెంపుల్కి సంబంధించిన సీక్రెట్ ఏంటి, అండ్ కనిపించకుండా పోయిన కొమరయ్యకి ఆ టెంపుల్కి ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి పాయింట్స్ మీద ఆ స్టోరీ అంతా ఉండిద్ది అనమాట. దీంట్లో ఉన్న ప్రతి ట్విస్ట్ కూడా వాళ్ళు రివీల్ చేస్తారు. ఈ సినిమా స్టోరీ వచ్చేసి ఈ పాయింట్స్ మీద ఉండిద్ది అనమాట. ముందుగా ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి సత్యం రాజేష్ని మనం ఇంతకుముందు ఎక్కువ కామెడీ రోల్స్లో చూసాం. కానీ 'పొలిమేర' చూసిన తర్వాత ఇతను కామెడీయే కాదు, ఇతను భయపెట్టగలడు అని నాకైతే అనిపించింది. ఈ సినిమాలో కూడా తన క్యారెక్టరైజేషన్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ తను చేశాడు. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, డైరెక్టర్ చాలా బాగా రాశారు. అండ్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ రివీలింగ్ అండ్ ఒక్కొక్క ట్విస్ట్ కూడా అసలు మనం ఊహించామన్నమాట, అంత బాగా రివీల్ చేశారు. సో అదొక మేజర్ పాజిటివ్ పాయింట్. అండ్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేజర్ అసెట్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి కొన్ని ప్లాట్స్లో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో కొట్టారు. అండ్ ఈ ఫిలింలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫిలింలో కొద్దిగా స్లోగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. అండ్ టెంపుల్ బ్యాక్గ్రాఫ్లో ఉన్న స్టోరీ కొంచెం డీప్గా డ్రైవ్ చేసి ఉంటే బాగుండేదని చెప్పి నాకైతే అనిపించింది. సో అదొక నెగిటివ్ పాయింట్. అండ్ ఈ మూవీలో కొన్ని హారిఫైయింగ్ సీన్స్ ఉంటాయి, కానీ యాక్చువల్గా మనం చూసిన మన పెద్ద భయం పడవం అనమాట. సో అదొక నెగిటివ్ పాయింట్. ఇంకొద్దిగా ఏదైనా వేరేగా ట్రై చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా 'పొలిమేర పార్ట్ 1' మీరు చూస్తేనే పార్ట్ 2 మీకు ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీరు పార్ట్ 1 చూడకుండా మీరు వెళ్ళారైతే మాత్రం మీకు సినిమా అసలు ఏం లేదుగా, ఎందుకు చూస్తున్నాం అనే కాన్సెప్ట్కి వెళ్తారనమాట. సో ఖచ్చితంగా పార్ట్ 1 చూసి అప్పుడే పార్ట్ 2కి మీరు వెళ్ళండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. సో అదండి మా ఊరి 'పొలిమేర పార్ట్ 2' రివ్యూ. సో వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అఖిల్ పాలడుగు టేల్స్. థ్యాంక్ యూ.